రాష్ట్రంలో ఆర్టీఏ తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. ఆర్టీఏ కార్యాలయాలు సరిహద్దుల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వరుస ఫిర్యాదులు రావడంతో రైడ్స్ చేశారు. వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ సహా గ్రేటర్ హైదరాబాద్లోనూ సోదాలు చేశారు. మహబూబాబాద్లో ఆర్టీఏ ఏజెంట్ల దగ్గర 45,000 స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్లు, ఆర్సీలు, వెహికల్ ఫిట్నెస్ కు సంబంధించి పలు డాక్యుమెంట్స్ ను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకకాలంలో ఆర్టీఏ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రవాణా శాఖ కార్యాలయాల మీద ఏసీబీ రైడ్స్ జరిగాయి. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి పలుమార్లు ఆర్టీఏలో భారీగా అవినీతి జరుగుతుందనే సమాచారం రావడంతో ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ సోదాలు చేసింది ఏసీబీ. ముఖ్యంగా జిల్లాల్లోని రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆర్టీఏ కార్యాలయాలు అంతరాష్ట్ర చెక్ పోస్టుల్లో దాడులు నిర్వహించారు. సోదాల్లో ఏజెంట్లు, జిల్లా రవాణా శాఖ అధికారులు కుమ్మక్కై లంచాలు తీసుకోవడం, అర్హత లేని వారికి లైసెన్సులు, ఫిట్నెస్ చెకింగ్ లేకుండా క్లియరెన్స్లు ఇవ్వడం, ఇతర రాష్ట్రాల వాహనాలకు అనుమతులు ఇస్తున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. గ్రేటర్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏ చిన్న పని కోసం వెళ్లినా లంచం ఇవ్వనిదే పని కావడం లేదని జనం నుంచి ఆరోపణలున్నాయి. పలుమార్లు ఏసీబీ 1064 టోల్ ఫ్రీ నంబర్కు లంచాలపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది. దీంతో సిటీలో విస్తృతంగా సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. సెంట్రల్ జోన్ ఖైరదాబాద్, మలక్పేట్, నాగోల్, పాత బస్తీలోని బండ్లగూడ, మణికొండ, టోలిచౌకి, వెస్ట్ జోన్లోని ఆర్టీఏ ఆఫీసులో తనిఖీలు చేశారు అధికారులు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్స్, కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ, వెహికల్ ఫిట్నెస్లు, హెవీ వెహికల్ పర్మిట్ల విషయంలో కమిషన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. జిల్లాలోని ఆర్టీఏ ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగాయి. మహబూబాబాద్లో 3 ఏజెంట్లు, ఆర్టీఓ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అశ్వరావుపేటలో లారీ డ్రైవర్ల రూపంలో ఏసీబీ అధికారులు వెళ్లి చెక్పోస్టుల దగ్గర అక్రమ వసూలు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో కేవలం చెక్కులు, డీడీలు ఉండాల్సిన చోట లెక్కలు లేని డబ్బు, అక్రమ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. చాలా చోట్ల సంబంధం లేని వ్యక్తుల దగ్గర వెహికల్ రిజిస్ట్రేషన్, ఆర్సీ, వెహికల్ రెన్యువల్ డాక్యుమెంట్స్ ఉండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీఏలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ దాడిలో దొరికిన ఆధారాలతో చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఏజెంట్లతో కలిసి ఆర్టీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులపైన కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.